ప్రైజ్ ది లార్డ్ అండి. గుడ్ మార్నింగ్. బాగున్నారు కదా? ఉదయకాల సమయంలో దేవుని మాటల ద్వారా మరి ఎంతగానో బలపరచబడుతున్నాం ప్రతిరోజు. ప్రాముఖ్యంగా ఈ రోజున 20వ కీర్తనలో 1వ వచనం ద్వారా దేవుడు మనలందరినీ నడిపించనే ఉన్నారండి. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. ఆమేన్. చక్కని మాట కదా. ఎస్, ఆపత్కాలంలో దేవుడు మనకు ఉత్తరం ఇచ్చే దేవుడు. అవునండి, దేవుడు మాత్రమే ఏదైనా మన జీవితంలో చేయగల వారిగా ఉన్నారు. మనం ఏం చేస్తూ ఉంటామంటే పరిస్థితులు అనుకూలంగా లేనప్పుడు, చాలా భయంకరమైన పోరాటంతో ఉన్నప్పుడు, ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వారి సహాయము వీరి సహాయము కోరుతూ ఉంటాం. అందరి వైపు పరిగెత్తుతూ ఉంటాం, అందరి కొరకు ఎదురు చూస్తూ ఉంటాం. కానీ చివరిగా జరిగేది దొరికేది ఏమీ లేదండి, అంతా శూన్యం. ఎందుకంటే మనుషుల ద్వారా మనం ఏమి పొందుకోలేము, ఏమీ జరగదు. చూడండి, ప్రభుతో మొరపెట్టడము ద్వారా, ప్రభుని అడగడము ద్వారా, ప్రభుని ఆశ్రయించడము ద్వారా, ప్రార్థించడము ద్వారా ప్రాముఖ్యంగా మన జీవితంలో అద్భుతమైన రీతిలో మనము అనుకున్న వాటి కంటే ఎక్కువగా పొందుకోగలుగుతామండి. ఊహించని కార్యాలు మన జీవితంలో జరుగుతాయి. మనుషుల సహాయము కొద్ది వరకే అండి. ఒక్కరోజు చేస్తారు, మరొక రోజున చెప్తారు నేనే సహాయం చేశానని కదా, అలాంటి మనుషులు. కానీ దేవుడు అలా కాదండి. నిత్యము మనల్ని రక్షించడానికి, కాపాడడానికి, మనకు సహాయం చేయడానికి ఆయన సిద్ధంగా ఉన్న దేవుడై ఉన్నారు. ఆయన సహాయము ఎలా ఉంటుందంటే నీ కుటుంబంలో, నీ జీవితంలో నువ్వు ఊహించినంతగా ఉంటుంది. నీవే ఆశ్చర్యపోతావు, ఇంత గొప్ప కార్యమా, ఇంత గొప్ప దిగువనా అన్నట్లుగా ఉంటుంది. అందుకనే ఆపత్కాలంలో మనుషుల్ని కాకుండా దేవుని ఆశ్రయిస్తూ ఏది కావాలన్న ప్రభుని అడిగి పొందుకునే అనుభవంలో మనం ముందుకు సాగుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు ఆల్.